పార్టీ ఆఫీస్కి పర్టికులర్ కంప్లైంట్ ఇవ్వకూడదండి. ఆ పార్టీ వాళ్ళు వెళ్ళి పార్టీ ఆఫీస్ ఫోన్ చేయాలి. ఇక్కడ ఎవరున్నారు, ఏం కూడా జరిగింది, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు, కేసు ఎట్టారు, వెళ్ళాం సెక్షన్ తీయమన్నాను. ఎస్ఐ రాగండి తీయనన్నాడు. ఎంత కావాలని అడిగారు అంతే, ఉందా మాట ఆడలేదు. టేబుల్ పెట్టి వచ్చేసాం, సెక్షన్ తీసి పాడేయాడు. ఏమవుతుంది, పార్టీ ఆఫీస్ గారికి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇచ్చేస్తే ఏమైనా ఇది అయిపోతా? ఏం చేద్దాం చెప్పు. ఏం చెప్పేంటే ఉద్యోగస్తులు ఏం చేద్దాం, ఏం చెప్పేంటంటే పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇక్కడ ఊళ్ళో జరిగింది, అయిపోయింది. ఎమ్మెల్యే దగ్గర పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? ఏమైనా అయిపోతాయండి. ఫోన్ చేశారు అర్జెంట్ గా మా ఇద్దరు పదవులు పీకే మొత్తం మా రాజధాని చేస్తాం అన్నాడు. అలా మాకు ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, మేము మీతో మాట్లాడి సింపుల్ ఆదరణ ఇద్దాము అన్నారు. అంతే. ఏంటి వాళ్ళకి వెళ్ళండి పైన బాగుంటా అర్థం కాకుండా నలుగురితో కూడా ఆవిడ ఇల్లు కొట్టాడా, ఆడు వచ్చి దెబ్బలాడు పెట్టుకున్నాడా? మరి అది తెలుసుకోవాలి కదండి. ఎవరు తిట్టాడు? వెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడు, లేకపోతే జిల్లా ప్రెసిడెంట్ తో మాట్లాడు. అదే పద్ధతే. ఎమ్మెల్యే ఎవడో తెల్లో, జిల్లా ప్రెసిడెంట్ తెల్లా, మండల ప్రెసిడెంట్ తెల్లా. అడిగాడు నీకు అమ్మ బాబా తెలిసి ఏంట్రా అని అడిగాడు. తప్పే ఉంది. అమ్మమ్మ దగ్గర పెట్టి నేనండి అది బయటకు వచ్చేస్తాను తీసుకెళ్ళి అప్పుడు అర్థం చెప్పావా? ఎన్ని నెలలు అయింది? ఎమ్మెల్యే దగ్గర కూడా వెళ్ళలేదు. కేసు గురించి కేసు తీయించుకోవడం కోసం, సెక్షన్ తీయించుకోవడం కోసం అధికార పార్టీ వాళ్ళు అయ్యింది కూడా మేము అడగలేదు. మేము మాట్లాడాను వెళ్ళండి 36 కేసులు తీసుకున్నాం 5 ఏళ్ళని. ఆడు మన మాట్లాడుకుందాం అంటే ఎవడన్నా అంతా అయిపోయిన తర్వాత